నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. జల వివాదాలపై ఎల్లుండి తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీకి పిలుపు. వీలవుతుందో లేదో చెప్పాలన్న కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ. తప్పుల్ని సరిదిద్దుతూ ఏపీ ఫైబర్ నెట్ను మళ్లీ గాడిన పెట్టాలి. కొత్త పాలసీ నిర్ణయాలపై అధికారులకు సీఎం దిశానిర్దేశం. మద్యం కుంభకోణం నిందితులకు చుక్కెదురు. బెయిల్ పిటిషన్లు డిస్మిస్ చేసిన విజయవాడ కోర్టు. గోవాకు గవర్నర్గా అశోక్ గజపతిరాజు నియామకం. తెలుగువారి గౌరవం పెంచేలా పనిచేస్తానన్న సీనియర్ నేత. ఐఎస్ఎస్ నుంచి భూమికి బయలుదేరిన శుభాంశు శుక్లా. రేపు సాయంత్రం కాలిఫోర్నియా తీరంలో వ్యోమగాముల ల్యాండింగ్. నిమిషప్రియను రక్షించేందుకు ఏ మార్గమూ లేదు. సుప్రీంకోర్టుకు నివేదించిన కేంద్ర ప్రభుత్వం. జల వివాదాలపై ఎల్లుండి తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీకి హాజరవ్వాలని కేంద్రం నుంచి పిలుపు వచ్చింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, ఈ భేటీకి తెలుగు రాష్ట్రాల సీఎంలు హాజరవుతారా? తెలుగు రాష్ట్రాల్లోని జలాంశాలపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆహ్వానం పంపించింది. ఎల్లుండి మధ్యాహ్నం 2:30 గంటలకు ఢిల్లీలోని శ్యామ్ శక్తి భవన్ వేదికగా నిర్వహించనున్న ఈ సమావేశానికి వచ్చేందుకు వీలవుతుందా లేదా అనేది తెలియజేయాలని చెప్పి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఇద్దరు ముఖ్యమంత్రులను కోరడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు ఎల్లుండి ఢిల్లీలో పర్యటించబోతున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 16, 17 తేదీల్లో ఢిల్లీ వెళ్లనున్నట్లుగా కూడా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో ఇద్దరు సీఎంలు 16వ తేదీ ఢిల్లీలోనే ఉండబోతున్న నేపథ్యంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ మధ్యాహ్నం ఏర్పాటు చేయబోతున్నటువంటి సమావేశానికి ఇద్దరు వచ్చేందుకు వీలవుతుంది లేనిది తెలియజేయాలని కూడా వాళ్ళని కోరడం జరిగింది. అలాగే జల అంశాలకు సంబంధించి వేటిపై చర్చించాల్సి ఉంటుంది అనే విషయంలో ఒక ఎజెండా వివరాలను కూడా తమ మంత్రిత్వ శాఖ కార్యాలయానికి ముందుగానే పంపాలని కూడా వాళ్ళకి సూచిస్తూ సర్క్యులర్ పంపడం జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి 20వ తేదీన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ భేటీ సమయంలో పోలవరం ఎడమ కుడి కాలువలకు సంబంధించిన నిర్మాణానికి చేసిన ఖర్చును రియంబర్స్ చేయాలని, పోలవరం ప్రాజెక్టు యుద్ధపాతిని పూర్తి చేయడానికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరుతూనే పోలవరం బనకచెర్ల లింక్ అనుసంధాన ప్రాజెక్టు సంబంధించిన ప్రతిపాదనను కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్కు చంద్రబాబు వివరించడం జరిగింది. ఈ ప్రాజెక్టు ద్వారా 200 టీఎంసీల వరద నీరు గోదావరిలోని పోలవరం నుంచి బనకచెర్లకు పంపేందుకు లింక్ కెనాల్ ఏర్పాటుపై చర్చించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆంధ్రప్రదేశ్ కరువు రహితంగా ఉండడంతో పాటు 80 లక్షల మందికి తాగునీరు అందే వీలుంటుందని చెప్పి కూడా వివరించడం జరిగింది. 3 లక్షల హెక్టార్లు నూతన ఆయకట్టు కూడా ఏర్పడుతుందని కూడా సిఆర్ పాటిల్కి వివరించడం జరిగింది. 9.14 లక్షల హెక్టార్ల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని కూడా వివరించారు. 20 టీఎంసీలకు నీరు పరిశ్రమలకు అందగించగలుగుతామని, పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు ద్వారా కలిగే ప్రయోజనాల గురించి చంద్రబాబు సిఆర్ పాటిల్కి తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు విషయంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన కొందరు నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ ప్రాజెక్టుపై తెలంగాణకు ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేయాలని ఇటీవల జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర మంత్రులకు అలాగే నేతలకు కూడా సూచించారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా కేవలం వరద జలాలే ఆంధ్రప్రదేశ్ వాడుకుంటోంది అని చెప్పి చంద్రబాబు స్పష్టం చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణకి ఎలాంటి నష్టము లేదని కూడా వివరించారు. తెలంగాణలో అనుమతి లేకుండా ఎన్నో ప్రాజెక్టులు చేపట్టినా అభ్యంతరం చెప్పలేదని, పోలవరం బనకచెర్ల అనుసంధానం ప్రాజెక్టుపై కొందరు కావాలనే రాజకీయం చేస్తున్నారు, తెలంగాణ నాయకులు చేస్తున్నటువంటి అభ్యంతరాలు సరికాదని కూడా చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు విషయంలో ఏపీతో చర్చలు జరుపుతామని కూడా పేర్కొన్న తరుణంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ దగ్గర జరుగుతున్నటువంటి సమావేశానికి ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది. ఇరు రాష్ట్రాల నీటి వాటాల అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగే వీలుంది. పోలవరం బనకచెర్ల అంశాలతో పాటు కృష్ణా గోదావరి బోర్డు గురించి కూడా ఈ సమావేశంలో చర్చ జరిగే వీలుందని తెలుస్తోంది. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.
యాక్సియం 4 మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా మరో 3 వ్యోమగాముల భూమికి తిరుగు పయనమయ్యారు. సాయంత్రం 4:45 అన్డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని వీడిన క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ భూమి దిశగా పయనమైంది. 22:50 ప్రయాణం తర్వాత రేపు కాలిఫోర్నియా తీరంలో ఈ వ్యోమనౌక ల్యాండ్ కానుంది. వెంటనే వ్యోమగాములను 7 రోజుల పాటు క్వారంటైన్కు తరలించనున్నట్లు నాసా తెలిపింది. అంతరిక్ష యాత్రలో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 18 రోజుల పాటు వివిధ ప్రయోగాలు చేసిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా బృందం భూమికి తిరుగు పయనమైంది. భారత కాలమానం ప్రకారం ఇవాళ సాయంత్రం 4:45 అన్డాకింగ్ ప్రక్రియ పూర్తయింది. అనంతరం భూమి దిశగా క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ పయనమైంది. అన్డాకింగ్ ప్రక్రియకు ముందు మధ్యాహ్నం 2:37 వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్లోకి చేరుకున్నారు. అనంతరం హ్యాచ్ మూసివేత ప్రక్రియ పూర్తయింది. అన్డాకింగ్ తర్వాత డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ఇంజిన్లను పలుమార్లు మండించి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి దూరంగా కదిలించారు. తరువాత భూమి దిశగా వ్యోమనౌక పయనమైంది. 22:50 ప్రయాణం తర్వాత రేపు మధ్యాహ్నం 3 గంటల సమయంలో కాలిఫోర్నియా తీరంలో క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ల్యాండ్ కానుంది. ల్యాండింగ్కు 5.7 కిలోమీటర్ల దూరంలో ఉండగా స్టెబిలైజింగ్ పారాచూట్లను వాడనున్నారు. 2 కిలోమీటర్ల దూరం ఉండగా ప్రధాన పారాచూట్లను వినియోగించనున్నారు. శుభాంశుతో పాటు మిగిలిన 3 వ్యోమగాములు అంతరిక్షంలో భారరహిత స్థితిని అనుభవించిన కారణంగా భూమిపైకి చేరగానే ఇక్కడి వాతావరణానికి అలవాటు పడేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఇస్రో పేర్కొంది. అందుకోసం వారం రోజుల పాటు రిహాబిలిటేషన్ సెంటర్లో ఉంచనున్నట్లు తెలిపింది. ఇస్రోకు చెందిన వైద్య అధికారులు వ్యోమగాముల ఆరోగ్యం, ఫిట్నెస్ను నిరంతరం పర్యవేక్షిస్తారని వివరించింది. ఐఎస్ఎస్లో శుక్లా మైక్రో ఆల్గీ ప్రయోగంపై పనిచేశారని యాక్సియం స్పేస్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. భవిష్యత్తులో దీర్ఘకాల అంతరిక్ష మిషన్ల కోసం ఆహారం, ఆక్సిజన్, బయో ఇంధనాలను అందించగలిగే నమూనాలను విస్తరించి పోగు చేసినట్లు తెలిపింది. భూమి అవతల జీవనాన్ని సాగించడానికి మైక్రో ఆల్గీ దోహదపడుతుందని వివరించింది. శుక్లా బృందం వాజేయర్ డిస్ప్లేస్ అధ్యయనం కూడా చేసినట్లు తెలిపింది. యాక్సియం 4 మిషన్ ద్వారా శుభాంశుతో పాటు మరో 3 వ్యోమగాములు కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి గత నెల 25న నింగిలోకి దూసుకెళ్లారు. 28 గంటల ప్రయాణం తర్వాత ఐఎస్ఎస్లో ప్రవేశించారు. 18 రోజులుగా ఐఎస్ఎస్లో ఉన్న శుభాంశు సుక్ ఏకంగా 96.5 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు యాక్సియం స్పేస్ వెల్లడించింది. వ్యోమగాములు ఇప్పటి వరకు దాదాపు 230 సార్లు భూమిని చుట్టి వచ్చారని పేర్కొంది. మూడు రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. గోవా గవర్నర్గా టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజును నియమించారు. హర్యానా గవర్నర్గా ఆషిమ్ కుమార్ ఘోష్ నియమితులయ్యారు. లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా బీడీ మిశ్రా రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి ఆయన స్థానంలో కవీందర్ గుప్తాను నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ నుంచి ప్రకటన వెలువడింది. గోవా గవర్నర్గా అవకాశం లభించడం ఆనందంగా ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు తెలిపారు. అవకాశాన్ని బాధ్యతగా స్వీకరించి విధులు నిర్వహిస్తానన్నారు. తెలుగువారి గౌరవం తగ్గించేలా ఎప్పుడూ పని చేయనని స్పష్టం చేశారు. మాకు అవకాశం మా పెద్దలు కూడా ఎన్డీఏ ప్రభుత్వము, ప్రధానమంత్రి గారు, ఇది హోమ్ మినిస్ట్రీలో వస్తుంది కనుక హోమ్ మినిస్ట్రీ, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు కన్సల్ట్ చేసేటప్పుడు నా పేరు సజెస్ట్ చేయడము, వారు అంగీకరించడము, ఇదంతా మాకు ఆనందంగా ఉంది. మేమంటే ఎప్పుడూ ఏ అవకాశం వెనక నేను పరిగెత్తలేదు, కానీ అవకాశాలు వచ్చేటప్పుడు బాధ్యత కూడా లేకట విస్మరించడము వద్దని నేను అనలేదు. మేము ఎప్పుడో సాయశక్తి మా దేశం కోసం మేము పని చేయడానికి ఇంకోసారి
అవకాశం మాకు లభించడం మాకు ఆనందకరమైన విషయం. ఏపీ ఫైబర్ నెట్ను మళ్లీ గాడిన పెట్టేందుకు అవసరమైన తక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సంస్థ కోసం ఏడాదిలో 200 కోట్లు ఇచ్చి నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నందున కనెక్షన్లు పెంచుకునేందుకు కొత్త విధానాలు అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు. భారత్ నెట్ కార్యక్రమంతో ఫైబర్ నెట్ అనుసంధానానికి సీఎం ఆమోదం తెలిపారు. ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వం వేల మంది పార్టీ కార్యకర్తల్ని సంస్థల్లో నియమించి నిధుల దుర్వినియోగానికి పాల్పడిందని సీఎం నాటి నిర్లక్ష్యం కారణంగా కనెక్షన్లు సగానికి తగ్గాయని మండిపడ్డారు. సంస్థను తిరిగి నిలబెట్టేందుకు ముందున్న సవాళ్లు, ఆర్థిక సమస్యలు, తీసుకోవలసిన చర్యలు, కొత్త పాలసీ నిర్ణయాలపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. 2019 నాటికి 8.7 లక్షలుగా ఉన్న కనెక్షన్లు 2024కి 4.5 లక్షలకు పడిపోవడానికి జగన్ సర్కార్ విధానాలే కారణమని దుయ్యబట్టారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కేవలం 130 మంది ఉద్యోగులతో సంస్థను అద్భుతంగా నడిపి 8.7 లక్షల కనెక్షన్లకు పైగా ఇచ్చామని గుర్తు చేశారు. వైసీపీ కార్యకర్తల కోసం అవసరం లేని పోస్టులు సృష్టించిన గత ప్రభుత్వం 130 మంది ఉద్యోగులను 1350కి పెంచి దోచుకుందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ వ్యవస్థల్లో వందల వేల మందిని నియమించి పార్టీ కోసం పని చేయించుకునే కొత్త తరహా అవినీతికి గత ప్రభుత్వం పాల్పడిందని అన్నారు. నాటి నియామకాలపై విచారణ జరిపి అక్రమార్కులను గుర్తించి వివరాలన్నీ వెలుగులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అదే సమయంలో నూతన సెట్ టాప్ బాక్సులు అందుబాటులోకి తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉందన్న సీఎం అమెండెడ్ భారత్ నెట్ ప్రోగ్రాంతో ఫైబర్ నెట్ను అనుసంధానించే ప్రణాళికలను సైతం పరిశీలించారు. మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లను విజయవాడ కోర్టు డిస్మిస్ చేసింది. A6 సజ్జల శ్రీధర్ రెడ్డి, A33 బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్లను తోసిపుచ్చింది. సజ్జల శ్రీధర్ రెడ్డి బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం రెండోసారి డిస్మిస్ చేసింది. ప్రస్తుతం నిందితులు ఇద్దరు విజయవాడ జిల్లా జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. అరకు, పాడేరు అంటే గంజాయి సాగుకు ప్రసిద్ధి అనే స్థాయి నుంచి కాఫీకి ప్రపంచ స్థాయి బ్రాండ్ అనే విధంగా చేశామని హోంమంత్రి అనిత అన్నారు. గంజాయిపై యుద్ధంలో భాగంగా ఏడాదిలో చేపట్టిన చర్యలను ఈగల్ అధికారులతో కలిసి ఆమె వివరించారు. ఏడాదిలో 800కు పైగా కేసులు నమోదు చేసి వేల మందిని అరెస్టు చేశామన్న అనిత గంజాయి కింగ్ పిన్స్ మూలాల్లోకి వెళ్లి వారితో సంబంధం ఉన్న వారందరినీ బాధ్యుల్ని చేస్తున్నామని వెల్లడించారు. గంజాయి సాగుకు ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహిస్తూ 40 లక్షలకు పైగా వివిధ రకాల మొక్కల్ని పంపిణీ చేశామన్నారు. సీజ్ చేస్తున్న ఆస్తులతో డీ అడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. గంజాయి కేసులో ఎవరైనా పట్టుబడితే సంక్షేమ పథకాలు నిలుపుదల చేసే ఆలోచనలు చేస్తున్నట్లు చెప్పారు. ఎందుకంటే చాలా గర్వంగా చెప్పగలం. ఈరోజు మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈరోజు అరకు అనేసరికి కాఫీ గుర్తొచ్చింది. ఈరోజు పార్లమెంట్ లాంటి ఉన్నతమైన స్థానాల్లో కూడా అరకు కాఫీని ప్రమోట్ చేయటం, ప్రపంచంలోనే కూడా కొన్ని అవుట్లెట్స్లో అరకు కాఫీని ప్రమోట్ చేయటం, అంటే ఒక ఇమేజ్ని డెవలప్ చేయాలి. అరకు, పాడేరు ఏజెన్సీ అనేసరికి గాంజా తోటలు పెంచుతారు అనుకున్న దృక్పథం నుంచి ఈరోజు కాఫీ తోటలు మంచి కాఫీ ఉంటుంది, మంచి అరోమా కలిగే కాఫీ మనకి లభిస్తుంది అన్న పొజిషన్కి ఈరోజు మేము తీసుకురాగలిగామంటే ఇది మేమైతే ఒక మంచి ప్రతిఫలం మాకు అందింది అని మేము చెప్పగలం. సుమారుగా చూస్తే జూన్ 2025 వరకు చూసుకుంటే 831 డ్రగ్ కేసులు నమోదు చేశాం. ఈ రోజుకి 2114 మందిని అరెస్టు చేయడం జరిగింది. 23,770 కిలోల గంజాయి ప్లస్ 27 లీటర్స్ యాషిష్ ఆయిల్ కూడా పట్టుకోవడం జరిగింది. 2093 వాహనాలు సీజ్ చేయడం జరిగింది. 8,200 మందికి అవగాహన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. వీఆర్ వెరీ ప్రౌడ్ టు సే ఈ రోజు గాంజా కల్టివేషన్ అన్నది జీరో కల్టివేషన్ ఈరోజు చేయగలిగాం. ఎక్కడైనా అటువంటి పరిస్థితి ఉన్నా కూడా వాళ్ళకి ముందే హెచ్చరిస్తున్నాం. అటువంటి పరిస్థితి ఉంటే మేము మీద కేసులు పెడతామని చెప్తున్నాం. ముందు ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇస్తున్నాం, వాటిని పండించుకుంటే సరే, లేకపోతే డెఫినెట్ గా వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పి చాలా క్లియర్ గా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏదో గాంజా పట్టుకున్నాము, వాడు ఎవరిని అరెస్ట్ చేసేసాము, జైల్లో పెట్టేసాము, వాడు వెళ్ళి బెయిల్ మీద వెళ్ళాడు, లేకపోతే శిక్ష పడుతుంది. అది కాదు. అసలు వీళ్ళ తాలూకా ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలి. ఆర్థిక మూలాలు ఎందుకంటే వాడు ఇలా సంపాదించింది అక్కడ ఒక ఎసెట్ రూపంలో పెడతాడు. ఆ ఎసెట్ ని కనుక మనం సీజ్ చేయగలిగితే ఇలాంటి యాక్టివిటీస్ తగ్గుతాయని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ రోజుకి దగ్గర 7 కోట్ల రూపాయలు పైగా ఆస్తులు సీజ్ చేయడం జరిగింది. నాకు తెలిసి దేశంలోనే ఫస్ట్ టైం ఈ రకంగా చేయటం, మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఫస్ట్ టైం కూడా. ఆటోమేటిక్గా ఈ కింగ్ పిన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ తాలూకా ఇప్పుడు ఒకటి దొరుకుతారు. దొరికిన తర్వాత ఇమీడియట్ గా వాళ్ళ తాలూకా ఆస్తులు జప్తు చేస్తున్నాం. వాళ్ళు వేరే వారి పేర్లు చెప్పినా, ఎక్కడి నుంచి వస్తుంది, హౌరీజన్ ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పినా వాడన్నిటి మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం.
కంపల్సరిగా ఎవరైతే మేము కింగ్ పిన్స్ ఎవరైతే పట్టుకుంటున్నామో వాళ్ళందరూ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా బాధ్యులను చేస్తాం. సీఎం చంద్రబాబును ఉద్దేశిస్తూ వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై కూటమి నేతలు మండిపడ్డారు. రాజకీయంగా తీవ్ర నిరాశలో ఉన్న వైసీపీ నేతలు ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుపై పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. నీచమైన భాష మాట్లాడినందుకు పేర్ని నానితో పాటు జగన్ కూడా రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి వైసీపీ నేతలకు ఈర్ష్యా ద్వేషాలు రగులుకున్నాయని పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ విమర్శించారు. రాష్ట్రంలో గందరగోళం సృష్టించేందుకు వైసీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా ధ్వజమెత్తారు. చంద్రబాబు పవన్పై వైసీపీ నేతల వ్యాఖ్యలను గుంటూరు జిల్లా జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు ఖండించారు. వైసీపీ నేతలు ప్రతి విషయంలోనూ రాజకీయ లబ్ధికి యత్నిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత ధూళిపల్ల నరేంద్ర దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన దగ్గర నుండి రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాన్ని, దౌర్జన్యాన్ని మనం చూస్తాం. ఎందుకంటే ఆయన ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాదు, ప్రజల మీద దండయాత్ర చేస్తా ఉన్నాడు. ఆయన పరామర్శల పేరుతో ఎక్కడికి వెళితే అక్కడ విధ్వంసాన్ని సృష్టించటం, దాడులు చేయటం, తమ కార్యకర్తల్ని రెచ్చగొట్టడం, శాంతి భద్రతల సమస్యలను సృష్టించటం, ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకుంటే దాని మీద మొసలు కన్నీరు గార్చడం, ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది. అధికారాన్ని కోల్పోయిన దగ్గర నుండి ఎక్కడికి వెళ్ళినా కూడా అదే విధంగా రక్తి కట్టిస్తా ఉన్నారు. ఇవాళ వాళ్ళ కార్యకర్తల్ని పార్ట్ ఆఫ్ క్రైమ్ లో ఉండే విధంగా రెచ్చగొట్టి వాళ్ళ నాయకులు ప్రకటన చూడండి, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి పేర్ని నాని దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని. సో వాళ్ళు తమ పార్టీ నుండి వదిలి వెళ్లకుండా ఉండే విధంగా ఈ విధమైన సమస్యలను సృష్టిస్తా ఉన్నాడు. ఇవాళ కేవలం ఏంటంటే రాజకీయ మనుగడ పోతుంది అనే ఉద్దేశంతోనే ఈ వీధి నాటకానికి తెరదీశారు. ఒక పథకం ప్రకారం ప్రభుత్వం మీద బురద జల్లటం, శాంతి భద్రతల సమస్య సృష్టించటం, దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం వైకాపా పార్టీ జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నాడనేది స్పష్టం అవుతా ఉంది. వైసీపీ పాలనలో ఇంటింటికి రేషన్ విధానంలో బియ్యం పక్కదారి పట్టింది. వాహనం ఎప్పుడొస్తుందో తెలియని గందరగోళం నెలకొంది. కూటమి ప్రభుత్వం లోపభూయిష్టమైన విధానానికి స్వస్తి చెప్పి పాత విధానాన్ని పునరుద్ధరించింది. 15 రోజుల వరకు దుకాణాల్లో రేషన్ ఇచ్చేలా చర్యలు తీసుకుంది. విధానం బాగున్నా ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొందరు డీలర్ల తీరుతో ప్రభుత్వ ఆశయం మసకబారుతోంది. ఉమ్మడి కృష్ణా జిల్లా తాడిగడప పరిధిలోని ఓ చౌక దుకాణం డీలర్ తీరు నచ్చినప్పుడు దుకాణం తెరుస్తా, ఇచ్చినప్పుడు రేషన్ తీసుకోండి అన్నట్లుంది. సమయ పాలనతో ప్రమేయం లేకుండా దుకాణం తెరిచినప్పుడు వచ్చిన 2-3కి ఇచ్చి మమ అనిపిస్తున్నారు. మంగళవారం 9 దాటినా దుకాణం తెరవలేదు. దీంతో 8 గంటల్లోగా వచ్చిన వారు వెనుదిరిగారు. వీరంతా మంగళవారం సాయంత్రం కూడా వచ్చి దుకాణం తీయలేదని వెనుతిరిగినట్లు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో కొన్ని దుకాణాల్లో ఇదే తంతు కొనసాగుతోంది. వైసీపీ పాలనలో రేషన్ మాఫియాను నాయకులే నడిపించారు. ప్రభుత్వం బాధ్యులపై కేసులు నమోదు చేసి చీకటి వ్యాపారాన్ని అరికట్టే ప్రయత్నాలు చేస్తుంటే కొందరు డీలర్లకు పాత వాసనలు పోలేదు. విజయవాడ నగరం మొదలు ఉమ్మడి జిల్లాలో చాలా ప్రాంతాల్లో డీలర్లు చౌక దుకాణం దగ్గరే బేరాలు మాట్లాడుతున్నారు. పటమట పరిధిలోని ఓ రేషన్ దుకాణంలో డీలరే బియ్యం కిలో 10 రూపాయలకి కొంటున్నారు. ఆ దుకాణంలో 10కి 7 నుంచి బియ్యం కొనేస్తున్నారు. ఈ వ్యవహారం ఉమ్మడి జిల్లాలోని చాలా దుకాణాల్లో జరుగుతోంది. రైస్ స్టాక్ లేదన్నారు, వేరే సైడ్కి వెళ్ళమన్నారు. వెళ్తాం 11 గంటలకు అట్లా వస్తుంటారు. ఆ టైంలో ఉంటారు కదా, అదే పొద్దున పూట అనుకో 10 దాకా ఉంటారు కాబట్టి వీళ్ళ కాడ తీసుకుంటుంటారు. పోరంకి కూడలి సమీపంలోని ఓ చౌక దుకాణంలో గత నెల 11వ తేదీకే రేషన్ లేదని మూసేశారు. నిబంధనల ప్రకారం ప్రతి నెల 15 వరకు రేషన్ ఇవ్వాల్సి ఉన్నా కొందరు రేషన్ డీలర్లు పట్టించుకోవడం లేదు. మ్యాపింగ్ చేయని వారు కూడా రేషన్ తీసుకోవడంతో వచ్చిన రేషన్ గడువుకు ముందే అయిపోతోంది. సమస్యలు అధికారుల దృష్టిలో పెట్టి మిగులు నిల్వలు ఉన్న దుకాణాల నుంచి రప్పించి ఇవ్వాలి. ఇలా చేయకుండా చాలామంది డీలర్లు నిలువ అయిపోగానే దుకాణాలు మూసేస్తున్నారు. దీంతో గత నెలలో కొందరు రేషన్ తీసుకోలేదు. చాలామంది సుదూర దుకాణాలకు వెళ్లి తెచ్చుకున్నారు.
ఉదయం 8 నుంచి 12, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు రేషన్ ఇచ్చేలా అధికారులు నిఘా ఉండాలి. నిల్వ సమస్య లేకుండా చూసుకోవాలి. బియ్యం కొనుగోలు అక్రమ రవాణా గ్రామాల కంటే పట్టణాలు నగరాల్లోనే ఎక్కువగా ఉంది. విజిలెన్స్ అధికారుల ద్వారా చర్యలు తీసుకోవాలి. ప్రజాప్రతినిధులు కూడా అమలుపై ఆరా తీస్తే పరిస్థితి మెరుగవుతుంది. కూర్చుని ఏంటంటే పలానా షాప్లో ఉన్నాయమ్మా తెచ్చుకోండి అని పంపించాం. అక్కడ అయిపోయింది, వంతిన దగ్గర అయిపోయినాయి, మొత్తం దాదాపుగా అయిపోయినాయి. 1-2 స్టోర్లో ఉన్నాయి, లాకల అవతల ఇస్తున్నారు. ఏ జిల్లాల నుంచి వచ్చినా కూడా ఇక్కడికి వచ్చేసి ఎక్కడికి అనుకూలంగా ఉంటే అక్కడ ఇచ్చేసేయమని అన్నారు. అందుకని ఏమైందంటే వచ్చిన స్టాక్ వచ్చినట్టుగా ఇదివరకు 15-20 రోజుల వరకు ఉండే స్టాకు ఇప్పుడు ఆంధ్రలాడి దగ్గరలో ఉండే డిపోకు అందరూ వచ్చి తీసేసుకుంటాం వల్ల 10వ తారీఖు 12వ తారీఖు లోపే అయిపోతున్నాయండి. గుండెపోట్లకు మించి ప్రస్తుత సమాజంలో హార్ట్ ఫెయిల్యూర్ ప్రమాదకరంగా మారుతోందని స్టార్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ మన్నం గోపీచంద్ అన్నారు. ప్రజల్లో అవగాహన పెరిగితే ఆ మహమ్మారిని జయించొచ్చని వ్యాఖ్యానించారు. ఆ కోవలోనే హైదరాబాద్ గచ్చిబౌలి నానక్రామ్గూడ స్టార్ హార్ట్ ఫెయిల్యూర్ క్లినిక్ను వైద్యుల బృందంతో కలిసి డాక్టర్ గోపీచంద్ ప్రారంభించారు. గుండె సంబంధిత వ్యాధుల పట్ల అవగాహన కల్పించేందుకే క్లినిక్కు అందుబాటులోకి తెచ్చినట్లు వైద్యులు వివరించారు. స్టార్ హార్ట్ ఫెయిల్యూర్ క్లినిక్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. హార్ట్ డిసీజ్ అనేది ప్రివెన్షన్ చేయడానికి చాలా ఇండివిజువల్ గా కమిట్మెంట్ ఉంటే గానీ జరగదు. ఒక స్ట్రక్చర్డ్ డయాగ్నోసిస్ స్ట్రాటజీ ద్వారా ఒక్కొక్క పర్సన్ కి వాళ్ళకి అవసరమైన కస్టమైజ్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇవాళ స్టార్ హాస్పిటల్లో ఈ ప్రత్యేకంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హార్ట్ డిసీజ్ అనే ఈ సెంటర్ ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. గర్వించదగ్గ విషయం ఏంటంటే మా హాస్పిటల్లో హైలీ స్పెషలైజ్డ్ వెల్ ట్రైన్డ్ ఇంటర్నేషనల్ గానే ట్రైన్ అయి వచ్చిన డాక్టర్ సురేష్ కానీ డాక్టర్ అంజనేయ కానీ వీళ్ళందరూ దే ఆర్ డెడికేటింగ్ దేర్ ఎంటైర్ ప్రొఫెషనల్ లైఫ్ టు డెవలపింగ్ ఏ మోడల్స్ ఫర్ హార్ట్ డిసీజ్. ఈ మధ్య కాలంలో మనం హార్ట్ ఫెయిల్యూర్ అనేది చాలా అన్డయాగ్నోస్డ్ అండ్ చాలా విస్మరిస్తున్నాం. సో ఫోకస్ ఇది అంతా హార్ట్ అటాక్స్ మీద ఉంది తప్పితే హార్ట్ ఫెయిల్యూర్ మీద చాలా తక్కువ ఉంది. సో పేషెంట్ అవగాహన కానీ పేషెంట్కి మందులు ఎలా వాడుకోవాలి, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో నెక్స్ట్ అడ్వాన్స్ థెరపీస్ కింద ఏం చేయాలి అన్న దానికి సో నాతో పాటు హార్ట్ ఫెయిల్యూర్ కార్డియాలజిస్ట్ తో పాటు ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, ఎలక్ట్రోఫిజియాలజిస్ట్, సో డివైజులు పెట్టే కార్డియాలజిస్ట్ ప్లస్ ఇమేజింగ్ కార్డియాలజిస్ట్ అందరూ పర్యవేక్షణతో పేషెంట్ కి ఆల్మోస్ట్ వరల్డ్ కేర్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఈ స్టార్ హార్ట్ ఫెయిల్యూర్ క్లినిక్ స్టార్ట్ చేశాం. సైబర్ నేరాల పట్ల ప్రజలు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని కడప జిల్లా జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరరావు అన్నారు. ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో పట్టణంలోని సాయి పరమేశ్వర డిగ్రీ కళాశాలలో నిర్వహించిన సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సైబర్ నేరగాల వలలో పడొద్దని విద్యార్థులకు సూచించారు. ట్రైనీ డీఎస్పీ భవానీ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహనకు సంబంధించి ఎస్పీ డిగ్రీ కాలేజీలో ఈరోజు మేము ఒక అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో డిగ్రీ స్టూడెంట్స్కి సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగించడం, అదేవిధంగా ప్రస్తుతం సమాజంలో ఆడవారిపై జరుగుతున్న అరాచకాలు, అన్యాయాలు మరియు సైబర్ నేరాల గురించి పూర్తిగా వివరించడం జరిగింది. మిస్సింగ్ ఉమెన్స్ ఎలా జరుగుతుంది, గర్ల్స్ ఎలా మిస్ అవుతున్నారు, ఎందుకు ఈ విధంగా జరుగుతుందనే దాని మీద కూడా స్టూడెంట్స్కి అవగాహన కలిగించడం జరిగింది. వాళ్ళు కూడా బాగా పాజిటివ్గా విన్నారు, రెస్పాండ్ అయ్యారు. అందరూ కూడా కొద్దిగా అవగాహన కలిగి ఉన్నట్టుగానే మాకు అర్థమవుతుంది. ఈ కార్యక్రమాన్ని మరి కండక్ట్ చేసినందుకు ఈనాడు ఈటీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. కేరళ నర్సు నిమిష ప్రియను రక్షించేందుకు ఎలాంటి మార్గాలు మిగిలి లేవని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది. హూతీ రెబల్స్తో భారత్కు దౌత్య సంబంధాలు లేవని, ఈ విషయంలో చర్చలకు వారు సిద్ధంగా లేరని ప్రభుత్వం వివరించింది. చివరకు ఇవాళ ఉదయం కూడా ఉరిశిక్షను నిలిపివేయాలని తాము కోరామని పేర్కొంది. మరోవైపు నిమిష ప్రియను కాపాడాలంటూ కేరళ సీఎం పినరై విజయన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. యమన్లో ఉరిశిక్ష పడిన కేరళ నర్సు నిమిష ప్రియను రక్షించేందుకు సాధ్యమైందంతా చేస్తున్నామని భారత ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. యమన్లో ప్రస్తుత పరిస్థితుల వల్ల ఇంతకన్నా చేసేదేం లేదని అటార్నీ జనరల్ వెంకటరమణి సుప్రీం ధర్మాసనానికి నివేదించారు. భారత సర్కారు చేరుకోగల దశ ఒకటి ఉంటుందని, ఇప్పటికే అక్కడికి చేరుకున్నామని నిస్సహాయత వ్యక్తం చేశారు. యమన్ రాజధాని సనాను నియంత్రించే హౌతీలతో భారత్కు దౌత్య సంబంధాలు లేవన్న కేంద్రం, మృతుని కుటుంబానికి బ్లడ్ మనీ ఇవ్వాలని చేస్తున్నవి కేవలం ప్రైవేటు సంప్రదింపులు మాత్రమేనని పేర్కొంది. ఆ ప్రాంతపు ప్రభావవంతమైన షేక్ మధ్యవర్తిత్వంతోనూ చర్చలు జరిపినట్లు చెప్పింది.
చివరకు సోమవారం ఉదయం 10 గంటలకు కూడా ఉరిశిక్షను నిలిపివేయాలని విజ్ఞప్తిని పంపినట్లు పేర్కొంది. సేవ్ నిమిషా ప్రియ కౌన్సిల్ సహా ఆమె కుటుంబం 8.6 కోట్లు బ్లడ్ మనీ ఇస్తామని చెప్పినా మృతుడి కుటుంబం ఒప్పుకోవడం లేదని అటార్నీ జనరల్ సుప్రీంకు వివరించారు. ఈ అంశాన్ని బాధిత కుటుంబం ఒక ఆత్మ గౌరవంగా చూస్తోందన్నారు. అయితే ఉరిశిక్షను నిలిపివేసే అవకాశం ఉందని తమకు అనధికారిక సమాచారం అందిందన్న అటార్నీ జనరల్ అది ఎంతవరకు నిజమో ఇంకా తెలియదని చెప్పారు. నిమిష అంశంపై మనమేం చేయగలమని పిటిషనర్లను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. విదేశాలకు సంబంధించి ప్రభుత్వానికి ఆదేశాలు ఎలా జారీ చేయగలమన్న సుప్రీంకోర్టు వాటిని ఎవరు పాటిస్తారని వ్యాఖ్యానించింది. ఈ కేసు విచారణను జూలై 18కి వాయిదా వేసింది. ఈ మధ్యలో ఏ పరిణామాలు జరిగినా తెలియజేయాలని పిటిషనర్లకు ప్రభుత్వానికి నిర్దేశించింది. ఒకవేళ నిమిష ప్రాణాలు కోల్పోతే అది చాలా బాధాకరమంటూ విచారం వ్యక్తం చేసింది. నర్సుగా పనిచేసేందుకు 2008లో నిమిష యమన్ వెళ్లినప్పుడు అక్కడ పరిస్థితులు బాగున్నాయి. కొంతకాలం తర్వాత సొంతంగా నర్సు సేవలు ప్రారంభించాలని నిమిష అనుకుంది. యమన్ చట్ట ప్రకారం విదేశీయులు వ్యాపారం చెయ్యాలంటే ఖచ్చితంగా స్థానికులను వ్యాపార భాగస్వామిగా కలిగి ఉండాలి. ఆమె 37 ఏళ్ల తలాల్ అబ్డో మెహదీని సంప్రదించి వ్యాపారాన్ని నెలకొల్పింది. డ్రగ్స్ బానిసైన మెహదీ ఆమెను చిత్రహింసలకు గురిచేసేవాడు. పాస్పోర్టు లాక్కుని ఆమెను పెళ్లి చేసుకున్నట్లు నకిలీ సర్టిఫికెట్ సృష్టించి డబ్బును లాక్కునేవాడు. అదే సమయంలో యమన్లో అంతర్యుద్ధం తీవ్రమై హోతీ తిరుగుబాటుదారులు బలపడి చాలా ప్రాంతాల్ని స్వాధీనం చేసుకున్నారు. పాస్పోర్ట్ను తిరిగి తీసుకోవాలనుకున్న నిమిష 2017లో మెహదీకి మత్తమందు ఇచ్చింది. అయితే మెహదీ చనిపోవడంతో నిమిష భయంతో సౌదీకి పారిపోతూ ఉండగా పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్స్ అధికంగా తీసుకోవడం వల్లే మెహదీ చనిపోయాడని వాదించినప్పటికీ ఆధారాలు చూపకపోవడంతో హోతీ ప్రభుత్వపు సుప్రీం న్యాయమండలి ఆమెను 2020లో దోషిగా తేల్చి మరణశిక్ష విధించింది.